ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం సింగరేణి ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా కిష్టారం రైతుల నుంచి సేకరించనున్న భూములకు ఎకరాకు 35 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. కిష్టారం ఓపెన్ కాస్ట్ లో బాంబు బ్లాస్టింగ్లను అడ్డుకుని తమ భూముల్లో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. బాధితుల సమాచారం మేరకు హుటాహుటిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడే విషయాన్ని ఎమ్మెల్యే మఠ రాగమయ్య దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే మఠ రాగమయ్య జిల్లా కలెక్టర్ కల్లూరు ఆర్డీఓ అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరగలా రైతుల పక్షాన అధికారులతో మాట్లాడారు. ఎమ్మెల్యే రాగమయ్య చెరువుతో అధికారులు రైతులకు న్యాయం జరగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఇటీ విషయంపై కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. జిల్లా కలెక్టర్ త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రిటర్న్ గా మాకు 500 మీటర్లు మా గవర్నమెంట్ రాసి ఇచ్చింది. ఈ సంపద ఏమన్నా దేశ సంపద మనకే వచ్చేది. రైతులు పొద్దున్నే దేశం ప్రైవేట్ కంపెనీ కాదు కదా, మీరు అమ్ముదే కట్టలేదా? మరి కదా అది ఎవరు అమ్మునా ఎవరికి పోతాను ఇది ఎవరికి ఇస్తున్నారు? చెప్పండి, ఎవరికి ఇస్తున్నారో చెప్పండి. ఎవరికి ఇస్తున్నారో చెప్పండి. కిష్టారానికి ఎంతమంది చచ్చిపోయారు? ఏం చేశారు కిష్టారానికి? మాట్లాడదాం, సెపరేట్ మాట్లాడదాం. అది మాట్లాడదాం. వెంకటేశ్వర గారు మీరు మాట్లాడుతూ మీరు వినటానికి రాలేదు సరే. డిసైడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి కదిలేదు ఈరోజు. ఎవడు సార్ చెప్పింది? అనేది మనం తీసుకున్న దాని తర్వాత కదా నీ పర్మిషన్ ఎక్కడ దాకా ఉంది? నీ పర్మిషన్ ఎక్కడ దాకా ఉంది? నువ్వు మైనింగ్ ఎక్కడ చేయాలా? నీది సేఫ్ జోన్ ఇది. నువ్వు ఎక్కడి నుంచి 500 మీటర్ల అవతల ఉండాలా? నువ్వు ఏడకొచ్చినావు? నువ్వు ఏడదా మైనింగ్ ఎక్కడ దొక్కొచ్చినాడు? నీ పర్మిషన్ కాగితం పడరా? నీ పర్మిషన్ కాగితం పడరా? రూల్స్ మాట్లాడాల్సి వచ్చి రూల్స్ మేమే మాట్లాడగలం. రూల్స్ మాట్లాడాల్సి నేను చాలా రూల్స్ మాట్లాడాలి. తెలుసు, అన్ని తెలుసు. మన బ్లాస్టింగ్ చేసినప్పుడు ఎక్కడైనా మనం పక్క గ్రామం కోఆపరేట్ చేయాలి. చేయరు సార్. చేయకపోతే ఎట్లా అండి? చెప్పండి. ఇది సేఫ్టీ జోన్ కోసం కొన్నారు. ఇది ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? మీకన్నా ముందే మేమే వెంట పడుతున్నాం. అర్థమైందా? మేమే చాలా సార్లు రెవెన్యూ అధికారులకు వినయించుకున్నాం. రెవెన్యూ వస్తారా, కలెక్టర్ వస్తారా, జాయింట్ కలెక్టర్ ఎందుకు చెప్పండి? వాళ్ళు చెప్పుకోవాలి, నడవకూడదు కదా. నోటిఫికేషన్ ఇచ్చి ఎన్ని రోజులు కొనుగోలు అమ్మకానికి మధ్య ఎంత వ్యవధి ఉండదు మీరు చెప్పండి. మీరు ఒక ఇల్లు అమ్ముకున్నారండి, రాస్తారు, తర్వాత ఇస్తారు, వాయిదా తర్వాత వస్తే ఇంకే మరి ఇది ఎన్ని రోజులు నోటిఫికేషన్ ఆల్రెడీగా మీకు సేఫ్టీ జోన్ కోసం అవసరమనే కదా కొనుక్కుంది. కొనలేదనుకోండి, ఆ పక్కన వాళ్ళు వస్తున్నారా? 36 ఎకరాలు దాటిన తర్వాత వాళ్ళు వస్తున్నారా? రావట్లేదు కదా. వాళ్ళకి నష్టం జరిగిందా రాట్లా, ఊరు నష్టం జరిగిందా రాట్లా, ఊరు వల్లకాడ అయినా రావట్లేదు కదా. మంచి కోసమే చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తున్నా, కలెక్టర్ గారికి టైం లేదు, ఆర్డీఓ గారికి టైం లేదు, టైం వచ్చిన రోజు రండి, ఆ రోజే మాట్లాడదాం.